కర్మణ ఆశ్రయిస్తామో, ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటామో, ఒక అద్భుతమైన శక్తి మనల్ని నడిపిస్తోందని నమ్ముతున్నామో, అప్పుడు మన మనసుకి ఏది కూడా కష్టంగా అనిపించదు అనేది నా వ్యక్తిగత ఒపీనియన్ అనమాట. మేమందరం కూడా భగవంతుడిని నమ్మే భక్తులమే కనుక సముద్రంలో పడేసినా కానీ మనం అవలీలగా ఈదుకొని వచ్చేయగలం భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేసినప్పుడు. అంతటి కష్టతరమైనా సరే అవలీలగా దాటగలం అంటే కేవలం భగవత్ శక్తి నన్ను నడిపిస్తోందనే గొప్ప నమ్మకంతో, భగవంతుడి ఆశీస్సులు నాకు ఉన్నాయనే గొప్ప నమ్మకంతో మాత్రమే. అంటే ఇప్పుడు నిజంగా భగవంతుడు ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే, రాముడి అవతారమైన, కృష్ణుడి అవతారమైన, త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన వాళ్ళు మానవ జన్మ ఎత్తినప్పుడు, భగవంతుడు అనేవాడు మానవ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలకు గురయ్యారనేది మనం చూసాం. ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకొని మానవ జన్మలో రాముడి అవతారంలో అరణ్యవాసం చేశాడు ఆ విష్ణుమూర్తి. మరి కృష్ణుడు అవతారంలో ఒక ఇంట్లో పుట్టి మరొక ఇంట్లో పెరిగి అనునిత్యం అసురులతో కుట్రలకి వాటికి గురవుతూ ఎంత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం అనేది శ్రీకృష్ణ చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. మరి భగవంతుడికే మానవ రూపంలో ఎంతో ధర్మం 4 పాదాల నడుస్తున్న కాలంలోనే, ఆ యుగంలోనే మరి అంత కష్టాలు పడినప్పుడు ఈ కలియుగంలో కష్టం లేని మానవుడు అనేవాడు ఉంటాడనేది అసంభవం అన్నమాట. కనుక తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతులమై ఉంటామో ఆ కష్టాన్ని అవలీలగా దాటేస్తాం అనేది నా వ్యక్తిగత ఒపీనియన్. అంతేకాకుండా కష్టం అనేది వ్యక్తిగత కష్టాలు అసలు కష్టాలే కావు నా ఉద్దేశంలో. ఏదైతే సామాజిక పరంగా అనేక మంది ప్రజలు కష్టాలను అనుభవిస్తున్నారో, సామాజిక పరంగా దేశపరంగా కష్టాలకు లోనవుతున్నారో, ఇవి మాత్రమే మనం కష్టాలుగా భావించాలి తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగత కష్టం అసలు మనకు కష్టంగానే భావించకూడదు. అంతేకాకుండా అలా ఆలోచించడం మానవ జన్మ ఎత్తిన మన కనీస కర్తవ్యం. లేకపోతే రాయి రప్ప మాను మాకు ఇట్లాంటి వాటికి మన మనిషి జన్మ ఎత్తిన మనకి భేదం ఉండేది అనేది నా ఉద్దేశం అనమాట. అంటే కష్టం అనేది వ్యక్తిగతం కాదు, అనేక మంది సమూహంగా తీసుకోవాలి. మన వ్యక్తిగత కష్టాలకి ఏమాత్రం మనం చెల్లించకూడదు అనేది అనుభవపూర్వకంగా వ్యక్తిగత ఒపీనియన్గా కూడా చెప్తున్న సారాంశం, ఈనాటి వీడియో సారాంశం.